ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ రెండవ రోజు ఉదయకాలం శుద్ధీకరణ కూడికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్, ఆమెన్. బలిపీఠం గురించి కొన్ని విషయాలు గడిచినటువంటి మొదటి రోజు రాత్రి మనం కొద్ది ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్లుగా మరి బోధించడానికి, నేర్చుకోవడానికి ప్రభు మనకి ఎంతో సహాయం చేశారు. ఈ రెండవ రోజు ఈ ఉదయకాలము కూడా ఈ బలిపీఠాన్ని గురించిన కొన్ని విషయాలు, బలి అర్పించబడే ఒక బలి పశువు అది అర్పణలోకి రావాలంటే, బలిపీఠం మీదకి రావాలంటే దేవుడు దాన్ని ఎలా ఎప్పుడు అంగీకరిస్తాడు అనే విషయాలు గడిచిన రాత్రి ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పాను. బలిపీఠం మీదకి ఒక బలి పశువుగా మరి అర్పించబడే, దహన బలిగా మార్చబడే ఆ గొర్రె అయినా మేక అయినా పశువులు అది ఏదైనా మొట్టమొదటిగా యాజకుడు దగ్గరికి రావాలి. యాజకుడు ఆ బలి పశువు మీద చేయి పెట్టి ప్రార్థించాలి. అప్పుడు బలిపీఠం దగ్గరికి తీసుకుపోయి బలి అర్పించాలి అనే విషయాలు మనం వింటూ వచ్చాం. చూడండి, మూలవాక్యం చదువుదామా? నిర్గమకాండం 29వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. బలిపీఠము మీద ఆ పొట్టేలంతా దహించాలి. అప్పుడు అది యెహోవాకు ఒక దహన బలిగా మారి అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా మార్చబడుతుందని మనం ఇక్కడ చదువుతూ వచ్చాం. ఈ మూలవాక్యంలో బలిపీఠం మీద పొట్టేల్ని దహించాలి. అది పూర్తిగా బూడిదైన తర్వాత ఒక ఇంపైన సువాసన దేవుడు దాన్ని ఆగ్రహించి అప్పుడు ఆ బలిని ఆయన పరిగణనలోకి తీసుకొని మేలు చేయడానికైనా, పాప క్షమాపణ నుండి విడుదల పొందడానికైనా ఒక ఉన్నతమైన కార్యము దేవుని ద్వారా జరిగే ఒక ప్రక్రియ దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. గడిచిన రాత్రి మనం విన్నాం, ఆ బలిపీఠం దగ్గరికి బలి పశువుగా వధించబడే ఆ గొర్రెల్ని, పొట్టేల్ని దేవుని యొద్దకి అక్కడ బలిపీఠం దగ్గర తీసుకొని వచ్చి యాజకుడు ద్వారా ఆ యాజకుని చెయ్యి ఆ బలిపీఠం ఆ బలి అర్పించబడే ఆ బలి పశువు మీద చెయ్యి ఉంచి ప్రార్థించినప్పుడు అప్పుడు అది అంగీకరించబడుతుంది. అప్పుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకోబోవాలని మనం వింటూ వచ్చాం. ఈ పూట ఒక 2 విషయాలు నేను మీకు చెప్తాను. మరొక 2 విషయాలు సాయంకాలపు శుద్ధీకరణ కూడికలో దేవుని కృపను బట్టి, దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి మనం నేర్చుకుందాం. చూడండి, లేవియాకాండం 1వ అధ్యాయం, లేవియాకాండం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం బైబిల్లో నుంచి చదువుదాం. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత, చూడండి ఇక్కడ బలిపీఠం దగ్గరికి ఆ బలి పశువును తీసుకురావాలట. తీసుకుని వచ్చిన తర్వాత బలిగా అర్పించబడే ఆ బలి పశువుని మొట్టమొదటిగా ఏం చేయాలంటే దాని చర్మమును వలవాలి. ఒలిచిన తర్వాత అప్పుడు అది అంగీకారంగా మార్చబడుతుంది. అంటే మొదటిగా ఈ పూట ఆయన మనతో ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే, బలి పశువుగా మార్చబడుతున్నటువంటి ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో, లేకపోతే ఆ పశువుగా మార్చబడిన గొర్రె కానీ, మేక కానీ, పక్షి కానీ, గొవ్వ కానీ, పావురం కానీ, అది ఏదైనా దేవుని యొద్దకు వచ్చిన తరువాతట
దాని చర్మము వలవాలి, దాని చర్మము ఎక్కడికక్కడ ఒలిచి అప్పుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకురావాలి. అంటే చర్మము వలవకుండా బలి అర్పించడానికి దేవుడు దానికి అంగీకరించలేదు. ఖచ్చితంగా బలి అర్పించేటప్పుడు బలిపీఠము దగ్గరకు వస్తున్న ఆ బలి పశువు ఒక చర్మము ఖచ్చితంగా వలవాలట. ఆ చర్మము దాన్ని ఒలిచినప్పుడే అది బలిపీఠం దగ్గరికి రావడానికి, లేకపోతే ఒక ఉన్నతమైన అనుభవం, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, ఒక ఉన్నతమైన క్షేమం అప్పుడు ఆ బలిపీఠం ద్వారా ఈ బలి పశువు అర్పించబడిన తర్వాత ఖచ్చితంగా వారి పాప దోష, లేకపోతే వారి పాపానికి కలుగుతున్నటువంటి శిక్ష ఇదంతా కూడా విడుదల కలుగుతుంది అని బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. అందుకని ఖచ్చితంగా బలి పశువుగా ఉంటున్న ఆ జంతువుని ఖచ్చితంగా చర్మాన్ని ఒలిచి ఆ చర్మాన్ని ఖచ్చితంగా వలవాలి. అంటే నేను ఒక మాటని బైబిల్లో ఒక తర్జుమాలో కొడితే ఒక మాట ఇక్కడ వచ్చింది. చర్మం వలవడము అంటే అర్థం ఏంటంటే బాహ్య నటన అని రాయబడింది. అంటే ఈ రోజున దేవుని దగ్గరికి బలిపీఠము దగ్గరికి రావాలి, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అంటే మనలో బాహ్య నటన అనేది కనబడకూడదు. బాహ్య నటన అంటే ఇది బైబిల్లో రాయబడింది కదా. కొంతమంది అట ఎలా ఉంటారు, తోడేలు చర్మము ధరించుకొని మీ మధ్యలోకి వస్తారని బైబిల్లో రాయబడింది. అంటే ఈ చర్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే నటించే జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఒక నటన, మాయా ఎవంటి జీవితం, ఒక నటించే ఒక అనుభవం, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలని, ఆత్మీయ అనుభవాలని శరీర సంబంధమైనటువంటి ఒక నటనతో దాన్ని కప్పడం. అందుకని ఈ బలిపీఠం దగ్గరికి వచ్చినటువంటి ఆ పశువునట ఖచ్చితంగా దాని చర్మాన్ని వలవాలి. అంటే దేవుడు మన ప్రార్థన వినాలన్నా, దేవుడు మన బలిని అంగీకరించాలన్నా, దేవుడు మనల్ని కోరుకోవాలన్నా, మన ప్రార్థనకి ప్రతిఫలం కలగాలన్నా, మన భక్తికి మేలు కలగాలన్నా ఖచ్చితంగా దేవుని సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ వారి జీవితంలో ఉంటున్న ఎవంటి బాహ్య జీవితాన్ని విడిచి అంతరంగముగా ప్రభుని ఘనపరిచే ఒక ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపించబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలంకారం. ఈరోజున చాలామంది వారి జీవితాలని దేంతో అలంకరించుకున్నారు. దేవుడు ఎందుకు ఆ చర్మం వలవాలని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున చాలామందిలో వేషధారణ అనే ఒక శరీరము అమర్చబడి ఉంది. ఇంకొందరిలో గర్వము అనే అలంకరణ చర్మముగా అమర్చబడి ఉంది. ఇంకొక అలంకరణగా వారి జీవితంలో అవిధేయతతో కూడిన చర్మము అలంకరించబడింది. కొందరి చర్మాలు చాలా సన్నగా ఉంటాయట, కొందరి చర్మాలు చాలా లావుగా ఉంటాయి. అంటే పశు చర్మాలు చూడండి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఎందుకో దేవుడి ఈ పూట మనతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే మనలో ఉంటున్నటువంటి ఆ చర్మం అనబడుతున్న గర్వం, అహంకారం, దేవునికి అవిధేయతను చూపించే ఆ అవిధేయత, దేవునికి లోబడకుండా పైన నటించే ఆ వేషధారణ, ఇదంతా బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ చర్మం వలచబడును గాక. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎస్తేరు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి బైబిల్లో మనం చదువుదామా. ఎస్తేరు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె కులము కానీ మతము కానీ
ఆమె జీవితం గురించి కానీ ఎక్కడ పొర్రపాటున మాట్లాడలేదట. దైవజనుడు లేకపోతే వాళ్ళ పినతండ్రి అయిన మొర్దెకై చెప్తున్నాడు, అమ్మా ఎస్తేరు, నీవు ఇప్పుడు దావీదు లేకపోతే ఇప్పుడు నువ్వు ఒక రాజ సంస్థానంలోకి వెళ్తున్నావు. ఆ సంస్థానంలో ఎంతోమంది కన్యకులు వస్తారు. ఆ సంస్థానంలో అక్కడ మిమ్మల్ని అలంకరిస్తున్నటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. అక్కడ ఎంతోమంది ఆడపిల్లలు అక్కడికి వస్తారు. అయితే ఒక సమయం ఉంది, ఆ సమయంలో రాజు వస్తాడు. రాజు వచ్చి నిన్ను కోరుకున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తిని ఆ రాణిగా మార్చుకుంటాడు. గనుక అక్కడుంటున్న కాలములో ఏ విషయములో ఎక్కడ తొందరపడక నీ జాతి గురించి, నీ కులము గురించి, నీ మతము గురించి ఎక్కడ ప్రస్తాపన చేయొద్దు. ఎవరితో ఎక్కువగా సనువుగా ఉండొద్దు. నీ లిమిట్లో నువ్వు ఉండు అని చాలా బాధ్యతలు మొర్దెకై ఎస్తేరుకి చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈ మొర్దెకై చెప్పిన మాట ఎక్కడ కూడా తునీకరించకుండా, ఎక్కడ విడిచిపెట్టకుండా, ఎక్కడ పెడచొవ్వును పెట్టకుండా ఎస్తేరట ఆ రాజస్థానంలో నమ్మకంగా బ్రతకడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే అక్కడ ఎస్తేరు తనకున్నటువంటి గర్వాన్ని ఎక్కడ కనపరిచినట్లుగా బైబిల్లో లేదు. ఎస్తేరు ఆ ఆస్థానంలో ఏమండి ఆ కొంటున్న అనేక మంది కన్యకల మధ్యలో ఉన్నప్పటికీ తన జీవితం గురించి, తన పరిశుద్ధత గురించి, తనకుంటున్న అనుభవం గురించి ఎక్కడ మాట్లాడటానికి ఇష్టపడలేదు. అంటే బైబిల్ ఉంటుంది, బలిపీఠము దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒకరితో ఒకరు పోటీ పడకుండా, ఒకరంటే ఒకరు గనులుగా, ఈ మనిషి నాకంటే అందంగా ఉందే, ఆ మనిషి నాకంటే అందంగా ఉన్నాడే అనే ఇలాంటి విభేదాలు కలగకుండా నమ్మకంగా, మౌనంగా మన జీవితంలో ఒక బూడిదగా మార్చబడే అనుభవం కలిగి సచ్చినవాడు ఎలాగుంటాడో అలాంటి మౌనము సంఘములో మనము పాటించడం నేర్చుకుందుముగాక. ఆమేన్ చెప్పడం గట్టిగా. అంటే సంఘములో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పెత్తనాలు కోరుకోవట్లేదు. దేవుడు సంఘములో బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిలో దేవుడు ఆశపడుతుంది ఏంటంటే ఒక విధేయత, తగ్గింపు, సాత్వికము, దీన మనసు. చాలామంది యవన స్త్రీలు, కన్యకులు ఆ ఆస్థానంలోకి వచ్చారు. వాళ్ళు అలంకరించుకుంటున్నారు, చక్కగా రూపుదిద్దుకుంటున్నారు, చక్కగా మొహాలకి పెయింటింగ్లు వేసుకుంటున్నారు, చక్కగా జడలు అల్లుకుంటున్నారు, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, చక్కగా వ్యవహారాలు చేస్తున్నారు. వాళ్ళు లోపల అనుకుంటున్న మాట ఏంటంటే, ఇక నన్ను తప్ప రాజు ఎవరిని ఇష్టపడడు, ఆ అమ్మాయి కంటే నేనే బాగా అందంగా ఉన్నాను, ఆ స్త్రీ కంటే నేను ఇంకా అందంగా ఉన్నాను, నేను బాగా హైట్గా ఉన్నాను, బాగా ఎత్తుగా ఉన్నాను, బాగా స్లిమ్గా ఉన్నాను, నేను చాలా చూడడానికి చాలా అందగత్తిగా కనబడుతున్నాను, ఖచ్చితంగా రాజు నన్ను కోరుకుంటాడని లోలోపల మురిసిపోతూ, లోపల ఒక గర్వముతో కూడిన ఆలోచన, లోలోపల తన జీవితాన్ని పాడు చేసుకునే అనుభవంలోకి ఆ వ్యక్తులు ఉన్నారు. కానీ ఎస్తేరు గురించి బైబిల్ అంటుంది, ఎక్కడ తన స్వభావాన్ని ఎక్కడ పొరపాటున భాగ్యముగా కనబరుచుకోవడానికి ఇష్టపడట్లేదట. ప్రతి క్షణం అనుక్షణము ఒక తగ్గింపు కలిగి, విధేయత కలిగి, సాత్వికము కలిగి ఎన్ని రోజులు ఆ స్థానంలో పెట్టారో ఆ స్థానంలో నమ్మకంగా, పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉందట. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలో ఉంటున్న స్వభావాలు, మనలో ఉంటున్నటువంటి క్రియలు, మనలో ఉంటున్న హెచ్చులు, మనలో ఉంటున్నటువంటి ఘనతలు ఇవి కనబడకూడదు దేవునికి. ఒకవేళ నువ్వు మంచి ఉద్యోగవేత్తవే కావచ్చు, ఒకవేళ నీకు మంచి జ్ఞానమే ఉండొచ్చు, ఒకవేళ నువ్వు మంచి ఆటగాడివే కావచ్చు, పాటగాడివే కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఏమండి బైబిల్ విషయంలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, సేవకుల విషయంలో, సంఘం విషయంలో అన్ని బాగానే ఆరితేరి ఉండొచ్చు. కానీ బైబిల్ అంటుంది,
దేవుడు బలిపీఠం దగ్గర నిన్ను అంగీకరించాలంటే ఖచ్చితంగా నీలో ఏం కనబడకూడదట? ఏం కనబడకూడదండి? బాహ్య నటన అనబడుతున్న వేషధారణ, గర్వం, అహంకారం, ఇలాంటి స్వభావాలు మనలో కనబడకూడదు. ఈ రోజున చాలా సంఘాల్లో ఎక్కువగా వినబడుతుంది ఏంటంటే కులాలు, మతాలు. మీ కులం ఏంటి? మీరు ఎలాంటి వాళ్ళు? ఏమండి, మీకు ఎంత ఆస్తుంది? మీకు ఎంత పొలం ఉంది? మీకు ఎంత హోదా ఉంది? నీకెంత పలుకుబడి ఉంది? నీది ఏ పార్టీ? మాది ఈ పార్టీ అని సంఘాలలో ఇలాంటి భేదాలు దేవుని సన్నిధిలో దేవుడు మిమ్మల్ని అంగీకరించకుండా ఒక అడ్డుబండగా కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నాలో ఏమీ లేదు. ఎందుకు? నేను అతిశయపడడానికి నాలో ఏమీ లేదు. నేను గర్వించడానికి, నేను మచ్చరపడడానికి, నేను డంబమ్మగా ప్రవర్తించడానికి, నేను కాలర్ ఎగరేయడానికి, నేను హెచ్చుగా తిరగడానికి నాలో ఏమీ లేదు. నేను ఒక ఒట్టివాణ్ణి, నేను ఒక నిషేధించబడిన వాణ్ణి. అంత మాత్రమే కాదట, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పాపులందరిలో ప్రధానమైన పాపిని. నేను ఒక నాలో చాలా వేషధారణతో కూడిన ఆ పాపం ఉంది. నేను యోగ్యుడను కాను, నేను అర్హుడను కాను, నేను తృణీకరించబడిన వాణ్ణి. ఈ బలిపీఠాన్ని దేవుడు తుమ్మకర్రతో చేయమన్నాడు. తర్వాత ఇత్తడితో దాన్ని ఎక్కడైక ఎవరిని రంధ్రం లేకుండా ఇత్తడి పోతుతో మొత్తం పొయ్యమన్నాడు. ఈ తుమ్మకర్ర అగ్నిలో పెట్టబడి అది కాలుతా ఉంటుంది. కానీ తుమ్మకర్ర అంతా బూడిదైనా ఎత్తడట పొర్రపాటున బూడిదగా మారదు. అంటే ఇప్పుడు బలిపీఠము దగ్గర బలిపీఠాన్ని తయారు చేసిన తుమ్మకర్రేమో బూడిదయింది. అది కనబడకుండా, అది బయటికి చండాలంగా రంధ్రాలు లేకుండా దాన్ని చక్కగా ఎత్తడితో దాన్ని కరిగించి ఆ ఎత్తడితో అదంతా పూసి అలంకరించినప్పుడు ఆ ఎత్తడేమో కాలి బూడిదవ్వట్లేదు. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే మన శరీరం అంతా బూడిదగా మార్చబడిన మన ఆత్మ రోజుకి దేవునిలో ఉన్నతముగా వర్ధిల్లే కృప మనం పొందుకుందుముగాక. శరీరము బూడిదవ్వాలి, శరీరము నలగొట్టబడాలి. శరీరములో ఇక ఎక్కడ గర్వించడానికి, శరీరములో ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఆ శరీరము పూర్తిగా వలవాలి. మాంసం మీద శరీరం లేకపోతే అంటే దేవుని సన్నిధిలో మన అంతరంగం, మన ఆలోచన, మన శరీరం మీద ఉంటున్న ఈ గర్వం, ఈ అహంకారం, ఈ అందం, ఇదంతా కూడా బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా కాలిపోవాలి. అంటే ఈ బలిపీఠాన్ని చూడండి, కర్ర కాలిపోతుంది కానీ ఆ బలిపీఠం కాలిపోదు, అది మండుతూనే ఉంటుంది. అది తుమ్మకర్రతో చేశారు కదా, ఆ మంటలో తుమ్మకర్ర కాలిపోతుంది కానీ ఎత్తడి కాలదు. అలాగే సంఘములో, సమాజములో బలిపీఠం దగ్గరకు వచ్చిన మనము, ఆ బలిపీఠం మీద వధించబడడానికి సిద్ధమైన మనము ఖచ్చితంగా మనలో ఉంటున్న లోపము, మనలో ఉంటున్న వేషధారణ, మనలో ఉంటున్న గర్వము, మనలో ఉంటున్న అసూయలు, ఇవన్నిటినీ బయట ఒలుచుకొని దేవుని యొద్దకి వచ్చుదుముగాక. ఏదైనా బయటే, ఒకవేళ నీ స్టేటస్ ఏదైనా బయటే, ఒకవేళ నీకున్న హోదా ఏదైనా బయటే, నీకున్న అందము ఏదైనా బయటే, సంఘము వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఖచ్చితంగా అందరి హృదయాలు సమాధానకరమైన ఏకతాటి మీదకు వచ్చేటట్లుగా ఈ కడవరి దినాల్లో మనం భక్తిని కొనసాగించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే నీకు చదువచ్చు, నాకు
చదువు రాదు, నువ్వు నాకంటే అందంగా ఉన్నావు, నేను నీకంటే అందహీనంగా ఉన్నాను. ఇలాంటి భేదాలు సంఘములో కనబడకూడదు. ఇలాంటి అనుభవాలు, చెడ్డ స్వభావాలు మన జీవితంలో అంతరంగములో కనబడకుండా సంపూర్ణముగా మన చర్మము మనమే ఒలుచుకొనటానికి బలిపీఠం దగ్గరికి వచ్చుదుముగాక. చర్మం ఒలిచేటప్పుడు అంత సామాన్యంగా మనిషి సంతోషంగా ఉండడు. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, తట్టుకోలేని ఇబ్బందులు వస్తాయి, నొప్పి ఓర్చుకోలేం, భరించలేం. కానీ భరించలేకపోయినా, ఓర్చుకోలేకపోయినా, ఏమన్నా అది ఎంత కష్టంగా నీకు అనిపిస్తున్నా నీలో ఉంటున్న గుణాతిశయాల్ని నీవు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో నీవు వాటిని చీల్చుకొని సంఘములో ఒక విధేయత కలిగిన బిడ్డగా కనబడుదువుగాక. అంటే దీని అర్థం ఏంటంటే, చర్మం అంతా శరీరం మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ చర్మానికి విలువ, చెప్పండి, విలువ ఇక లేదు. విలువ ఏమంటే ఈ చర్మం ఉన్నప్పుడే మనిషికి ఎన్ని సోకులైనా, ఎంత అందమైనా, ఎంత పౌడర్ పూసినా, ఎంత పెయింటింగ్ వేసినా, ఎంత తలకి రంగేసినా, ఎంత గోలు పాలిసి పెట్టినా, ఎంత పట్టు చీరలు కట్టినా, ఈ అందం ఈ చర్మం ఉన్నంత వరకే. ఈ చర్మం అంతా పీకేసిన తర్వాత ఆ మనిషి ఎంత రంగులు వేయాలన్నా కుదరదు. ఎందుకంటే ఇక ఆ బాడీ మీద ఏ సోపులు, ఏ చీరలు పనిచేయవు. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆయన ఎద్దుకు వచ్చిన మనలో ఇక ఏమీ లేదయ్యా, నేను ఒట్టివాన్నని సంపూర్ణంగా కాలిపోవడానికి వచ్చిన మనము, బూడిదవ్వడానికి వచ్చిన మనము, బలిపీఠం దగ్గరికి వచ్చిన మనలో సిగ్గు, బిడియాలు వాటన్నిటిని ఒలుచుకుని కృప మనం పొందుకుందుముగాక. ఈరోజున చాలామంది బైబిల్ పట్టుకుని మందిరాలు రావాలంటే సిగ్గు, ఒక తెల్ల చీర కట్టుకోవాలంటే సిగ్గు, దేవుణ్ణి నిండు మనస్సుతో ఆరాధిస్తూ అన్య భాషల్లో మాట్లాడాలంటే ఒక సిగ్గు, మోకాల మీద నిలబడి రోడ్డు మీద ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలంటే ఒక సిగ్గు, బైబిల్ పట్టుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక సిగ్గు. ఏమండి, సంపూర్ణంగా ఆ శరీరాన్ని అలంకరించుకొని అలంకరణతో కూడిన ఆ వస్తువులన్నిటిని తీసేయాలంటే ఒక సిగ్గు. అంటే ఈరోజున మనిషి సిగ్గుపడుతున్నాడంటే దానికి కారణం, ఇంకా నీ చర్మము వలచబడలేదు. నీ చర్మం ఏమవ్వాలట? వలచబడాలి. నీ చర్మం ఏమవ్వాలా? నీ దేహంలో నుండి రోజుకు ఒక 5-6 సార్లు స్నానం చేస్తున్నావంటే ఇంకా నీ చర్మం మీద నీకు ఇంకా సుఖాలు ఉన్నాయి, ఇంకా నీ చర్మం మీద నీకు ఇంకా ఆశలు ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, బలిపీఠం దగ్గరికి వచ్చే వ్యక్తి ఖచ్చితంగా తన చర్మం ఒలుచుకొని బలిపీఠం దగ్గర రావాలా. ఇక నీలో ఏమీ లేదు, నువ్వు వట్టివాడివే, ఇక నిన్ను ఘనపరిచే వాళ్ళు ఎవరంటూ లేరు. ఎన్ని అవమానాలైనా భరించగలిగిన కృప పొందుకోవాలి. ఎన్ని నిందలు వచ్చినా దేవుని కొరకు నేను బ్రతుకుతానన్న ఒక్క ఆశతో దేవుని కొరకు బ్రతకాలి. ఒకవేళ చావేని ఎదుటికొచ్చినా, సమస్యలేని ఎదుటికొచ్చినా, ఆటుపోటు లేని ఎదుటికొచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను హేళన చేయడానికి నీ యొద్ద నిలబడినా నేను చచ్చిపోయిన వాడినని నీవు తెగించుకొని ఇక సిగ్గు బిడియము లేకుండా సంపూర్ణంగా నిన్ను నీవు దేవునికి సరెండర్ అయిపోయే భక్తి ఈ కడవరి దినాల్లో చేసే కృప మనందరం పొందుకుందుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24లో కొన్ని మాటలు రాయబడ్డాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇవన్నట మనిషి శరీరాన్ని అపవిత్రపరుస్తున్నాయి. అందుకని దేవుని బిడ్డలారా, చర్మము సంపూర్ణంగా వలచబడే అనుభవంలోకి మనం శుద్ధీకరణ కూడికలో కృప పొందుకొని సంపూర్ణంగా దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చుదుముగాక. అప్పుడు దాకా దేవుడు ఆ బలిని అంగీకరించడు. ఒకవేళ నీలో కన్నీటి ప్రార్థన ఉండొచ్చు, ఒకవేళ నీలో పశ్చాత్తాప ప్రార్థన ఉండొచ్చు, ఒకవేళ నువ్వు మంచి భక్తి కలిగిన వ్యక్తివే ఉండొచ్చు, ఒకవేళ నువ్వు మంచి ప్రార్థన పరుడివే కావచ్చు. అయినా
నీ చర్మము వలచబడక పోతే దేవుడు ఆ బలిని అంగీకరించడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అంటే ఎస్తేరు గురించి అందుకే మర్దుకయ్య అంటాడమ్మా, ఎక్కడ నీ ప్రస్తాపన కనబడకూడదు. నువ్వు ఒక మరుగ్గా కనబడాలి సంఘంలో. నువ్వు ఎంతమందిలో ఉన్నావు, ఇదిగో నేను వీళ్ళందరికంటే ది బెస్ట్ అన్నట్లుగా నువ్వు ఉండకూడదు. నిన్ను చూస్తే పనికిరాని వ్యక్తిగానే కనబడాలి. నిన్ను చూస్తే నీలో ఏ ఆశలు లేనివాడిగా కనబడాలి. ఏమండి, భూమి మీద ఏ ఆశలు లేనివాడిని ప్రస్తుతం వాళ్ళ కుటుంబం కూడా యోగ్యులుగా ఎంచదు. బైబిల్లో దావీదు అన్నిటిని వదిలేసుకుని దేవుని కొరకు బతకాలని నిర్ణయించుకున్న దావీదుని ఎవ్వడు గుర్తుపట్టలేదట. ఎవ్వడు కని పెంచిన తల్లిదండ్రులే గుర్తుపట్టలేదు. రక్తాన్ని తోడబుట్టుకొని పుట్టిన అన్నదమ్ములు ఎవడు గుర్తుపట్టట్లేదు. ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుపట్టట్లేదు. ఎక్కడో అడవిలో పోయి గొర్రెలు కాసుకుంటున్నారు. కానీ బైబిల్ అంటుంది, తన్ను తాను తగ్గించుకొని లోకములో కనబడకుండా మరుగై దేవుని కొరకు బ్రతుకుతున్న ఈ దావీదుని పరలోకములో ఉన్న దేవుడు గుర్తుపట్టాడు. గట్టిగా చప్పట కొడుతూ దేవుని కనపరుద్దాం. గట్టిగా హల్లెలూయా. పరలోకములో ఉన్న దేవుడు దావీదుకి ఒక పిలుపు వచ్చింది. దావీదు లేసిరా, నేను నిన్ను రాజుగా అభిషేకించబోతున్నాను. ఒక పిలుపు పరలోకము నుండి. అక్కడ దైవజనుడు చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. ఎలా కోరుకున్నవయ్యా అతన్ని? అతని మనసులో అతని రంగు చూచినా, అతని బాహ్య శరీరాన్ని చూస్తే అసలుకి చిరాగ్గా ఉన్నాడు. సరైన బట్టలు లేవు, సరైన జుట్టు లేదు, సరైన అలంకారం లేదు, సరిగా పౌడర్ సరి కొట్టట్లేదు, సరిగా మొహానికి ఒక 2-3 సార్లు అయినా సబ్బుతో రుద్దట్లేదు. వాడి మొహం చూస్తుంటే గొర్రెల కంపు. ఇలాంటి నువ్వు ఎలా కోరుకున్నావు? నువ్వు శరీరాన్ని చూస్తున్నావు. దైవజనుడా, నువ్వు శరీరాన్ని చూస్తున్నావు. ఆ శరీరాన్ని బలిపీఠం దగ్గర చీల్చుకొని దేవుని కొరకు బతుకుతున్న దావీదు హృదయాన్ని నేను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ పైన ఉన్నటువంటి చర్మం దేవునికి అవసరం లేదు. ఇది జస్ట్ నీ జీవితంలో ఏవండి, అది ఒక దేవుని అలంకరించిన ఒక అవయవం అంతే. ఇది చేల్చబడుద్ది, ఇది కాల్చబడుద్ది. ఇది కాలితే, ఈ చర్మం కాల్చబడితే నీ అందమంతా వికారమైపోతుంది. ఇది జస్ట్ నీకు ఒక ప్రొటెక్షన్ లాగా మాత్రమే. అయితే నీ అంతరంగం దేవుని సన్నిధిలో ప్రతిక్షణం ఒక పరిశుద్ధమైనదిగా, యోగ్యమైనదిగా, నిన్ను నీవు ఒక విధేయురాలుగా కనబడుతూ, ఇక నీవు సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఎలాగుండాలంటే, నా పేరు లేదే కుటుంబంలో, నన్ను పలకరించేవారు లేరే కుటుంబంలో, కనీసం నా గురించి ఒక్కడైనా మాట్లాడుకోవట్లేదే కుటుంబంలో, అసలు అంత విలువ లేదా, నాకు అంత గౌరవం లేదా అని నీకు అనిపించినా, నువ్వు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిగా ఉండడానికి, నీ కుటుంబంలో నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నా ప్రభుకి దగ్గరగా ఉండడానికి నువ్వు ఇష్టపడుదువుగాక. ఆమేన్. దావీదు అంతమంది అన్నలుంటే ఎక్కడ మచ్చరవ్వలేదండి. వాళ్ళందరూ ఏ రోజు గొర్రెల దగ్గరికి రాలా, ఏ రోజు ఆ కొండలు ఎక్కలేదు, ఏ రోజు కూడా వాళ్ళు ఒక మాసిన సొక్క వేయలేదు. మంచి మంచి సొక్కాలు, మంచి మంచి ఏవండి తిండి, మంచి మంచి స్థితి. కానీ ఈ దావీదు చిన్నవాడు తన్ను తాను దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడు. అంటే తన చర్మం మీద ఎక్కడ సుఖాలు సౌఖ్యాలు నాకు అవసరం లేదు, నా ప్రభు కొరకు నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇన్ని అవమానాలైనా నేను పడతాను, నా చర్మము చీల్చబడిన తర్వాత ఈ బాడీకి ఇక ఎక్కడ విలువ ఉండదండి. ఎక్కడ ఈ చర్మం కాలిపోతే ఎవరైనా మనల్ని చూస్తారా? ఎవరు చూడరు. ఎవరు చూడడానికి కూడా ఇష్టపడ. చీ ఏందిరా ఈ చర్మం ఇట్టుంది, అబ్బో పురుగులేంది, ఈగల వాళ్తున్నాయే, చీ అన్నట్టుగా ఎవ్వడు మనల్ని చూడడు. చూడనట్లుగా ఎంతమంది మనల్ని చూసి ఆ విధంగా ఉంటారో ఆ విధంగా ప్రభువులో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సచ్చిన వ్యక్తిని ఎవడు పలకరించడు, సచ్చిన వ్యక్తితో ఎవరు మాట్లాడరు. సచ్చిన వ్యక్తి దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్తారా ఎవరన్నా వచ్చి? సచ్చిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఇదిగమ్మ కొద్దిగా పౌడర్ పోసుకు అంటారా? సచ్చిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఇదిగమ్మ ఇదిగో నేను వాటిగా తెచ్చాను, లేకపోతే ఆల్మండ్ డ్రాప్స్ తెచ్చాను, లేకపోతే
ఇంకా పారాషూట్ కొబ్బరిని ఆయిల్ తెచ్చానమ్మా తలకు పూసుకో, తల ఎందుకు కొంచెం ఏందో తెల్లగా అవుతుంది, కొంచెం దీనికి రంగి అని సచ్చినోడి దగ్గరికి వస్తారా? ఎవడు రాడు. క్రీస్తులో మనందరం చర్మము తీసివేయబడిన ఒక మంచి అలంకరణతో ప్రభు కొరకు మనం బ్రతికే కృప పొందుకుందుముగాక. ఆమేన్. రెండో మాట చెప్తాను. లేవీయులకు రాసిన లేవియా కాండం మొదటి అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి బైబిల్లో చదువుదాం. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చాలి. అప్పుడు యాజకులైనటువంటి అహరోను ఓకే చూడండి 7వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ బలిపీఠం మీద ఉన్న ఆ అగ్నిని ఏమండి అక్కడ కట్టెలను ఎలా పేర్చాలట? చాలా చక్కగా పేర్చాలట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, బలిపీఠము దగ్గరకు వస్తున్నటువంటి మన జీవితంలో ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఆ బలి పశువుని అక్కడ పెట్టినప్పుడు అక్కడ మండుతున్న ఆ అగ్ని అది ఆరిపోకుండా కట్టెలను బాగా ఏం చేయాలట? క్రమముగా చక్కగా. నేను ఏమంటానంటే, అయ్యా ఎట్టో తగలబడేదేగా బలి, ఏదో ఒక రకంగా కాలుద్దు కదా. ఒక కుప్ప తీసుకోపోయి ఆ నిప్పులో వేస్తే అదే కాలుతూ ఉంటుంది కదా. మరలా ఎందుకు చక్కగా పేర్చాలి? మనం కాలిపోయేదే కదా. ఆ మంటల్లో ఈ కర్రలన్నీ కూడా బూడిదైపోతాయి కదా. మళ్ళీ దాన్ని ఎందుకు చక్కగా పేర్చాలి? ఆ కుప్ప తీసుకుపోయి అక్కడే ఆ సగ నువ్వేడబడతావు అని ఒకవేళ మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు ఎందుకు అక్కడ ఏం చెప్తాడంటే, ఖచ్చితంగా కట్టెలను మండుతూ ఉన్నప్పుడు పేర్చాలట. మనం లైన్గా క్రమముగా పేర్చాలి. మీకు అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతున్నాయో లేదో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మండించబడుతున్నప్పుడే కట్టెలు ఏం చేయాలట? అందరు నోరు తెరవాలి, చక్కగా పేర్చాలి. అంటే మంట మండేటప్పుడు ఆ మంట సెగలో మనం ఉండగలుగుతామా? చెప్పండి. ఉంటామా? ఉండలేం. ఉండకపోగా మరల కర్ర పెట్టాలంటే ఆ మంట దగ్గరికల్లా వెళ్ళిపోవాలి. నీట్గా పేర్చాలంటే ఒక దూరంలో ఉండి ఒక కర్రని ఇసిరేయచ్చు, కానీ అట్ట కాదట, చక్కగా పేర్చాలట అగ్ని దగ్గరుండి. అంటే బలిపీఠము దగ్గర బలి అర్పించబడిన ఆ బలిని దేవుడు అంగీకరించాలంటే రెండవదిగా ఖచ్చితంగా ఆ మంటల దగ్గర కర్రల్ని చక్కగా పేర్చే గుణం మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనము దేవుని సన్నిధిలో మన్నించబడేటప్పుడు, వాక్యం వినేటప్పుడు సెగ వస్తూ ఉంటుంది, కొంచెం కఠినమైన మాటలు వస్తూ ఉంటాయి, కొంచెం హృదయం బాధ కలిగే మాటలు వస్తాయి, కొంచెం మనలో పౌరుషాన్ని పుట్టించే మాటలు వస్తాయి. అమ్మో అసలు నా గురించే చెప్తున్నట్టుగా ఉన్నాడే, ఒరే అసలు ఈ వాక్యం అంతా నా గురించి అన్నట్లుగా ఉందే, అంత మంట ఏమండి, అంత సెగ నీకు తగులుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకుంటా ఉంటావు ఇది ఖచ్చితంగా ఇది నాకే అని నీకు అనిపిస్తున్నా ఆ సెగలో కూడా నిన్ను నీవు సిద్ధపరుచుకొని క్రమముగా దేవునికి అప్పగించుకునే ఒక మంచి కృపను పొందుకుందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే ఆ మంటలో పారిపోకూడదు. ఆ మంటలో అయ్యో ఈ వాక్యములో నేను ఉండలేను, ఎంత కఠినంగా నేను బ్రతకలేను, ఎంత పౌరుషంగా నేను జీవించలేను, నాకు లోకం కావాలా, లోకపు ఆశలు కావాలా, లోకపు కోరికలు కావాలా. పలానా పాస్టర్ గారు అయితే ఏ రోజు నా గురించి చెప్పడు, పలానా సేవకుడైతే ఏ రోజు నా గురించి మాట్లాడు, కానీ ఈ సేవకుడు దశంభాగాల గురించి, సేవ గురించి, మందిరానికి వస్తున్నవా రావట్లేదని నన్ను రోజు గద్దిస్తున్నాడు, నా కుటుంబాన్ని గురించి గద్దిస్తున్నాడు, నా పిల్లల గురించి గద్దిస్తున్నాడు, ఇలాంటి మంటలో నేను ఉండలేను అని ఒకవేళ నువ్వు పారిపోతే నీ బలి అర్పణలోకి రాదు. ఖచ్చితంగా ఆ మంటలో, ఆ సెగలో
ఆ వేడిమి కలిగిన ఆ అగ్నిలో నిన్ను నీవుగా క్రమపరుచుకునే కృపను పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నీలో ఏం కాలాలి, ఇంకా నీలో ఏం సరి చేయబడలేదు, ఇంకా నీవు ఏ విషయంలో తప్పిపోతున్నావు, ఇంకా దేవుని సన్నిధిలో ఏ విషయంలో అయోగ్యురాలుగా ఉంటున్నావు, ఇంకా దేవునిలో ఏది నీ జీవితంలో కాలిపోలేదో దాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి క్రమముగా పేర్చుకో నీ జీవితాన్ని. అనవసరమైన విషయాల్లో, అనవసరమైన వ్యక్తుల దగ్గర అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, అయ్యో నేను నా గురించే ఈ మాటలు చెప్పినట్టున్నాడు పాస్టర్ గారు, ఇక నేను చర్చికి వెళ్ళను, నేను ప్రార్థనకి వెళ్ళను, నేను భక్తి చెయ్యను, ఇలాగ నీ జీవితాన్ని మార్చుకోకుండా దేవుని కొరకు నేను బ్రతకాలి అనే తాపత్రయముతో నేను బ్రతుకుదుముగాక. ఆమేన్ చెప్పండి. అంటే క్రమముగా బ్రతకాలట, క్రమముగా. ఎట్టబడితే అట్ట మందిరంలో కూర్చోడానికి లేదు, ఎట్టబడితే అట్ట వాక్యం వినటానికి లేదు, ఎట్టబడితే అట్లా దేవుని దగ్గర గడపడానికి లేదు. ఒక క్రమం ఉందట, క్రమం. ఆ క్రమం ప్రకారముగా మనం కూర్చోవాలి. ఆ క్రమం ప్రకారముగా మనం ఎవరిని మంట మండుతూ ఉన్నప్పుడు ఒకవేళ పక్కకు వస్తున్నామా మరల క్రమంలోకి వెళ్ళాలి. ఒకవేళ ఏ విషయంలో ప్రార్థన చేసే విషయంలో తప్పిపోయావా, మళ్ళీ తప్పిపోయి నీ మహాంతుని వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ రా, నీ లైన్లోకి నువ్వు రా. పరిచర్య చేస్తున్నావా, పరిచర్యలో వెనకబడిపోయావా, మరలా రా, ముందుకు రా. ఎవడు నిన్ను తోయడు, నీ అంతటికి నువ్వే రావాలా బలిపీఠం దగ్గరికి. ఒకవేళ వాక్యములో నీకు బాధ కలిగి వెనక్కి వెళ్తున్నావా, అయితే మరలా రా, వాక్యం దగ్గరికి రా. ఆ వాక్యం అనబడుతున్న అగ్ని దగ్గరికి రావాలి. మనం పేర్చబడాలట. మనం ఆ అగ్ని దగ్గరికి వచ్చి కూర్చుంటే అప్పుడు దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా, మిమ్మల్ని చక్కగా పేరుస్తూ ఉంటాడు, నెడతా ఉంటాడు, వాక్యంలో ఇంకా ఖండిస్తూనే ఉంటాడు, ఇంకా బుద్ధి చెప్తానే ఉంటాడు, ఇంకా హెచ్చరిస్తూనే ఉంటాడు, ఇంకా మిమ్మల్ని అవమానకరముగానో లేకపోతే మిమ్మల్ని నిందించాలనో కాక దేవుని ఎదుట నీవు అంగీకరించబడే తట్లుగా నేను మారేటట్లు యాజకులు నిన్ను క్రమముగా పేరుస్తారు. ఆ క్రమములో మనం వెనక్కి వెళ్ళకుండా ఖచ్చితంగా మనల్ని మనం పురుగొలుపుకుందుము గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎట్టబడితే అట్ట వేయడానికి లేదట్ట కట్టెల్ని. అయ్యో మండుతుందిలే కానీ ఏముంది ఈరోజు ఏదో చర్చ ఉన్నట్టునగా పోయేద్దాంలే, ఓకే నేను బాగానే ఉన్నట్టున్నానుగా అనుకొని ఎటు వచ్చి కూర్చుంటే కాదట. ఏముందిలే కానీలే అని తక్కన ఒక చీర కట్టుకొని వచ్చి తక్కగా వచ్చి కూర్చుంటే కాదట. ఒక క్రమం, ఒక నియమం, ఒక నిబంధన దేవుడు పెట్టాడు. ఆ క్రమానుసారంగా, ఆ క్రమానుకూలముగా మనము భక్తి చేసినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు మనలందరినీ అంగీకరించునుగాక. ఆమేన్ చెప్దామా? చూడండి, యేసుకేలుకు రాసిన 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి బైబిల్ నుంచి మీరు చూస్తారా? నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతాను. నాలోకి వచ్చి నన్ను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను. అంటే ఇప్పుడు దాకా నీవు దేవుని స్వరము సరిగా వినలేకపోతున్నావు గనుకనే మనం భక్తిలో నిలబడలేకపోతున్నాం, తొట్టిల్లిపోతున్నాం, చెదిరిపోతున్నాం, నిలకడగా ఉండలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, విశ్వాసంగా బ్రతకలేకపోతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ అనుభవంలో లేకపోతే దేవుడు మనకు నేర్పించిన ఆ పరిచర్య ధర్మములో నమ్మకంగా మనం కొనసాగించబడలేకపోతున్నాం. దేవుడిచ్చిన కష్టాజిత్తంలో నమ్మకంగా మనం దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఒక నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే సరిగ్గా నువ్వు దేవుని వాక్యం వినలేకపోతున్నావు, దేవుని స్వరముని వినట్లేదు. ఏదో ఇర్మియా పాస్టర్ గారు చెప్తున్నట్టున్నాడుగా వాక్యం, పలానా అన్న వాక్యం చెప్తున్నట్టున్నాడుగా, పలానా పెద్ద సేవకుడు వాక్యం చెప్తున్నట్టున్నాడుగా అని వాళ్ళ స్వరం వింటే దేవుడు నిన్ను దర్శించడు. అందుకే దేవుడు చెప్తాడు, యెహెజ్కేల్ నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అంటే ఇంతవరకు దేవుడు మాట్లాడలేదా? మాట్లాడాడు, కానీ ఆయనకు అర్థం కావట్లేదు, బోధపడట్లేదు.
కొంతమంది వాక్యం అర్థం కాదు, బోధపడదు. ఏంటి క్రమాలేంటి, పద్ధతులేంటి, ఈ సిద్ధాంతాలేంటి, ఎందుకు ఈ శుద్ధీకరణ కూడికలు, ఎందుకు ఈ బల్లారాధనలు, ఎందుకు దశమ భాగాలు, ఎందుకు పరిచర్య చేయాలి, ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, ఎందుకు సేవకులు గౌరవించాలి, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని క్రమాలు కొంతమందికి అర్థం కావు. కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా నిలబడట్లేదు. ఏదో వచ్చిపోతూ ఉంటారు. ఏదో కాసేపు కూర్చొని ఒక చిన్న నిద్ర ఒకటేసి కాలక్షేపం చేసుకొని నేను కూడా విశ్వాసినే అని చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కాలం కలుపుకుంటూ ఉంటారు. నిలబడే అనుభవం లేదు. అందుకే దేవుడు అంటాడు, యేసుకేలు నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడుతాను. చూడండి, దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి అమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు నాతో ఎవరు మాట్లాడుతున్నారని గ్రహించాలి. ఓకే, ఇప్పుడు నాతో మాట్లాడుతుంది మనుషుడు కాదు, నాతో మాట్లాడుతుంది దేవుని స్వరం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, నన్ను గద్దిస్తున్నాడంటే ఇది పాస్టర్ గారు కాదు, నిశ్చయముగా నా దేవుని స్వరమే నన్ను గద్దిస్తుంది. నా కుటుంబంలో నేను ఇలా ఉన్నానేమో, నా ప్రాంతంలో ఇలా బతుకుతున్నానేమో, నా సంఘములో నేను సేవకుల దగ్గర నేను ఇలా ఉన్నానేమో, అందుకేనేమో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. ఓకే, నేను ఇలా ఉండకూడదేమో అనే గ్రహింపు నీకు ఎప్పుడు వస్తుందంటే ఆయన స్వరమును వినినప్పుడు. అంటే ఆయన స్వరం నీకు వినబడాలంటే దేవుని ఆత్మ నీలోకి రావాలంటే నువ్వు చక్కగా నిలబడి అనుభవంలోకి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. క్రమముతో కూడిన ప్రవర్తన దేవునికి చాలా అవసరం అండి. క్రమం లేకుండా భక్తి దేవుడు ఇష్టపడడు. ఇదేమైనా సినిమా హాల్ కాదు కదా, ఇది లేకపోతే ఏదైనా ఆటలాడుకునే గ్రౌండ్ కాదు కదా, ఇది సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వేదిక కాదు కదా, ఇదేదో ఏమండి మన బంధువులు స్నేహితులు అందరం కలుసుకొని కాసేపు నవ్వుకుంటా, కాసేపు ఎగతాళిగా, కాసేపు వాళ్ళని వీళ్ళని పొగుడుకొని, కాసేపు తిట్టుకుంటా, కాసేపు అరుచుకుంటా ఉండే స్థలం కాదు కదా ఇది దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు స్వరం వినబడేటట్లుగా, దేవుని స్వరం మనుషుడు వినేటట్లుగా, మనుషుడు గోడు దేవుడు వినేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఒక శ్రేష్టమైన వేదిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వేదికలో మన జీవితాన్ని చాలా జాగ్రత్త పెట్టుకొని క్రమముగా మనం పేర్చబడేటట్లుగా రావాలి. చాలా క్రమం ఉండాలి. చక్కగా నిలబడినప్పుడే ఆత్మ మనలోకి వెళ్తుంది. ఆత్మ మనలోకి వెళ్ళినప్పుడే దేవుని స్వరం మనం, అంటే దేవుని మాట నువ్వు ఎప్పుడు వింటావంటే నీలోకి ఆత్మ పని చేయాలి. ఆత్మ నీలోకి రాకపోయింది అనుకోండి నిద్ర వస్తుంది. ఆత్మ నీలోకి లేకపోయింది అనుకోండి నీకు పెద్దగా వాక్యం మీద ఇంకెప్పుడు ముగిస్తాడో అన్న ఆలోచనలు వస్తాయి. ఆత్మ నీలో లేకపోయింది అనుకోండి నీకు ఎక్కువసేపు దేవుని మందిరంలో కూర్చోబుద్ధి కాదు. పొగలంతా పని దగ్గర కూర్చున్నా 1 గంట దేవుని దగ్గర కూర్చోవాలంటే ఆత్మ నీలో లేకపోతే కూర్చో. అందుకే భక్తుడు ఈ విధంగా రాస్తాడు పత్రికల్లో, ఏమనంటే నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆయన యొద్దకు వెళ్ళడానికి అది బలము సరిపోదు కనుక ఆయన కుడిపార్శ్వన కూర్చున్నట, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని దేవుడు మన కొరకు ఏం చేస్తాడట? విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రార్థనకి బలం రావాలి, మన భక్తికి బలం రావాలి, మన పరిశుద్ధత ఇంకా బలం రావాలి. మనం ఎక్కడ బలహీనం కాకుండా మనం దేవునికి సత్సంబంధం కలిగి దేవునితో మమేకం అవడానికి, దేవునితో అంటుకట్టబడడానికి, దేవుని నుండి వేరు పరచబడక దేవునిలో అంటుకట్టబడడానికి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన మన ప్రార్థన ఏకమయ్యేటట్లుగా మనము క్రమముగా భక్తి చేసే కృప పొందుకుందుముగాక. ఆమేన్ చెప్తారా? యేస్కేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి. నేను నేల సాగిల పడగా నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తరువాత ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పార్శ్వములు వేసి వాటితో బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాంకో. ప్రైజ్ ది లార్డ్. అంటే నీవు చక్కగా క్రమముగా కట్టబడుతుంటే ప్రభు ఏ సాతాను చేతుల్లో నువ్వు చెక్కబడకుండా
ప్రభువే నిన్ను తప్పించునుగాక. ఏ శోధనలో నువ్వు పడవు, ఏ పాపపు ఊబిలో నువ్వు పడవు, ఏమండి ఏ లోపములో నువ్వు చిక్కుకో, ఏ సాతాను కబంధ హస్తాలలో మనం చిక్కబడం. వాడు చులువుగా చిక్కులు పెట్టే ఆ పాపపు ఊబిలోకి పొర్రపాటున మనం రాలేం. కారణం ఏంటంటే ఆయన స్వరమును వింటుంటే ఖచ్చితంగా దేవుడే నిన్ను తప్పిస్తాడు, మనుషులు తప్పించడు. కొంతమంది మనుషులు ఎలాగ ఉంటారంటే ఈ మనిషి ఇంకా పాపంలో పడాలని పాపపు మాటలు ప్రేరేపిస్తూ ఉంటారు. రేయ్ ఇదిగో నువ్వు అలా ఉండరా, నువ్వు ఇలాగుండరా, నువ్వు అలా చేయరా, ఒరే నువ్వు చర్చికి వెళ్తున్నావుగా, వెళ్తే వెళ్ళలేవు కానీ ఇదిగో ఈ సినిమాలు చూడు, ఈ సినిమాలో ఉన్న హీరోలాగా ఉండు, ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ లాగా నువ్వు ఉండు, మంచిగా అలంకరించుకో, మంచిగా టిక్టాక్ నడువు, నిన్నెవడేమంటాడు, నువ్వు మంచి అందగత్తివి, మంచి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకో అని రకరకాల అనుభవాలు లోకంలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతారు ఇంకా పాపంలో పడేయడానికి. కానీ దేవుని వాక్యం అంటుంది మనం క్రమముగా కట్టబడితే ఖచ్చితంగా నా దేవుడు మనలందరినీ సవరించి సరిచేసి ఎక్కడ సాతాను చేతుల్లో చిక్కుకోకుండా ప్రభు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్ చెప్దాం, ఆమేన్ చెప్దాం. బలిపీఠ మీద అగ్ని రావాలంటే ఖచ్చితంగా కట్టెలు ఏమవ్వాలట, పేర్చబడాలి, పేర్చబడాలి, చక్కగా పేర్చాలి. నీవు పూర్తిగా బలిపీఠం మీద దగ్గరికి రావడానికి నీవు పూర్తిగా క్రమముతో కూడిన భక్తిని ఈ కడవరి దినాల్లో నువ్వు చేసేటట్లుగా దేవునికి కనబడదువుగాక. ఆమేన్. బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చే వ్యక్తిని ఎవరో తిరిగేవాడినో, తాగేవాడినో, ఏవండి కొమ్మల మీద తిరిగేవాడినో, వ్యభిచారంలో ఉండేవాడినో, దేవునికి దొంగగా బతికేవాడినో తీసుకొని వచ్చి బలిపీఠం దగ్గరికి వస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. ఒక అర్పణ, ఒక యోగ్యత, ఒక అర్హత, ఒక మంచి అనుభవం, దేవుని దగ్గర ఎలా ఉండాలి, భక్తి ఎలాగ ఉండాలి, పరిశుద్ధత ఎలాగ ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి, వీటన్నిటినీ మనం కలిగి చక్కగా మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన జీవితంలో మనందరం కూడా భక్తిని కొనసాగించుదుముగాక. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21. 2:21. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచుండెను. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసముగా ఉండుటకు చూశారండి, ఆయనలో మనం నివాస స్థలముగా ఉండడానికి మనం కట్టబడుతున్నాం. ఎలా కట్టబడుతున్నాం? క్రమముగా కట్టబడాలి, ఆత్మానుసారంగా కట్టబడాలి, వాక్యానుసారంగా కట్టబడాలి. ఇలాంటి చిన్న చిన్న వాక్యాలకి నీ మనస్సుని దేవుని సన్నిధిలో నిలుపుకోకపోతే, స్థిరపరచుకోకపోతే నువ్వు ఎలా ప్రభు రాజ్యానికి వెళ్ళగలవు? ఈ రోజున చాలామంది కుటుంబాల్లో దేవునికి దూరం అవడానికి కారణాలు ఏంటంటే, అయ్యా ఇదిగో ఆ పాస్టర్ గారు నా గురించి చెప్పాడు, నా పిల్లల గురించి చెప్పాడు, నా గురించి చెప్పాడు అని దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఇక్కడ రాయబడింది, మనం పరిశుద్ధమైన దేవాలయమగుటకు కట్టబడుతున్నాము గనుక ఖచ్చితంగా మనం క్రమముగా పేర్చబడాలి. ఆమేన్, ఆమేన్ చెప్దాం. చేతులు పైకెత్తి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. భక్తిలో క్రమం ఉండాలి, విశ్వాసంలో క్రమం ఉండాలి. ఓ స్కూల్కి వెళ్ళే వ్యక్తి క్రమం లేకుండా స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ఉంటున్న టీచర్లు వానిలో మన డబ్బులు మనకు వస్తున్నాయి ఏమైందని అనుకోడు, ఖచ్చితంగా ఆ వ్యక్తిని గద్దిస్తాడు. అలా ఉండకూడదు, అలా చేయకూడదు. అంటే దైవజనుడు నువ్వు ఇచ్చే కానుకల కొరకు, అయ్యో నేను తిడితే ఎక్కడ కానుకలు ఆగిపోతాయేమో అని దైవజనుడు భక్తిలో రాజీ పడకూడదు. ఆ రోజున చాలామంది రావట్లేదు, వాళ్ళందరి ద్వారా నాకు దర్శన భాగాలు వస్తూ ఉంటాయి. నాకు దర్శన భాగాలు ముఖ్యం కాదు, వాళ్ళ జీవితం నాకు ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే దర్శన భాగాలు కావాలే, వాళ్ళ కానుకలు మనకు కావాలనుకుంటే వాళ్ళు ఎలాగున్నా ఏమైందిలే కానీ అని మనం మౌనంగా భక్తిని కొనసాగించుకుంటూ పోవచ్చు. కానీ కానుక కాదు, వాళ్ళ జీవితం దేవునికి విలువైంది. అందుకే హెచ్చరించడమైనా, బుద్ధి చెప్పడమైనా, సరిచేయడమైనా, గద్దించడమైనా వాళ్ళని దేవునిలో నిలబెట్టాలి. దేవుని రాజ్యం కొరకు ఒక వారధిగా వాళ్ళు మారాలనే ఈ ప్రయాస. ప్రైజ్ ది లార్డ్. అందుకని బలిపీఠం దగ్గర ఆ బలి పశువును అర్పించేటప్పుడు ఒకటి ఏం చేయాలట, దాని చర్మమును
రెండు ఆ బలిపీఠం మీదకి తీసుకురావడానికి ఆ బలిపీఠం దగ్గర నిత్యం అగ్ని మండుతున్నప్పుడు ఆ మంటలో ఏం పెరచాలంటే చక్కగా కట్టెలు ఎలా పడితే అలా కట్టెలు వేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే అలా భక్తి చేయకూడదు. ఎలా పడితే అలా ప్రార్థనకి రాకూడదు. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక విధానం ఉంది. అలా మనం భక్తి చేసి ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డలుగా మనం మారుదుముగాక. తలలో వంచండి. మిగిలిన విషయాలు మరి ఈరోజు సాయంకాలం మనం దేవుని వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.